పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావము నిత్యము నిరంతరము కలుగునుగాక. ఆమెన్. అది మన ద్వారా కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఆయన బిడ్డల ద్వారా ఆయన స్తుతిని పొందాలని ఆయన బిడ్డల మధ్యకు వచ్చే దేవుడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఆయన కుమారుడువా, ఆయన కుమార్తెవా? నేను ప్రశ్నించుకో. అవును, మనం ఆయన పిల్లలం. ఆమెన్. హల్లెలూయా. ఎందరు తనను అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారం ఇచ్చాడట. ఆయనే ఇచ్చాడు. ఆయనే మనల్ని పిల్లలను పిలుస్తున్నాడు. ఆమేన్. అందుకే యేసుప్రభువు వారు తండ్రి అని ప్రార్థన చేయడానికి మనకు నేర్పించారు. ఆమేన్. హల్లెలూయా. ఊరకనే బైబిల్లో ఏది రాయబడలేదండి. ఆమేన్. హల్లెలూయా. మనం దేవుని పిల్లలము. ఆమేన్. హల్లెలూయా. ఆ గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుని మనం స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. ఆయన మహిమపరచడం కొరకు మనం జీవించాలి. ప్రతి నిమిషము ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాసపడాలని ఉదయకాలం మిమ్మల్ని అందరికీ తయారు చేస్తున్నాను. మీ అందరి ప్రార్థన బట్టి నన్ను, మన భార్యను మరి ఇండియా క్షేమంగా తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకుని వచ్చినాడు. ఎందుకు వెళ్ళామంటే ఏ పని లేదు, కొంచెం 10 రోజులు సెలవు తీసుకొని రెస్ట్ తీసుకొని అనుకున్నాను. వెళ్ళి రావడం జరిగింది. దేవుని కృపను బట్టి ప్రయాణం అంతా చక్కగా జరిగింది. ఆయన కృపలో కాపాడి ఉన్నాడు. ఎండలు గట్టిగా ఉన్నాయని అలా అంటున్నారు, కానీ నాకేం అనిపించలేదు. లాస్ట్ 2 దినాలు మాత్రం కొంచెం వేడిగా అనిపించింది. అయినప్పటికీ ఏ విధమైన అనారోగ్యం, చిన్న అనారోగ్యం కలగకుండా దేవుడు తన రెక్కల నీళ్ళలో కాచి మమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చినాడు. అందుని బట్టి ప్రభునామం మహిమపరుస్తున్నాను. 131 కీర్తనలో భక్తుడు ఈ విధంగా రాస్తాడు, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము. ఆమేన్. హల్లెలూయా. మనిషి ఆశాజీవి అని చెప్తారు. ఆమేన్. మనం ఆశ కలిగి ఉండడం తప్పు కాదు, విపరీతమైన కోరికలు కలిగి ఉండడం తప్పు, కానీ ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్నే ఆయన తృప్తిపరుస్తాడు. ఆమేన్. నా దేవుని కొరకు జీవించాలనే ఆశను కలిగి ఉండడం మంచిది. నా దేవుని పని చేయాలి అనే ఆశ కలిగి ఉండడం మంచిది. ఆయన కొరకు నేను జీవించాలని ఆశ కలిగి ఉండుట నీకు మంచిది. నా సహోదరుల నేనేంట్లే అని అనుకోవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యొద్ద మనకు కృప దొరుకుతుందని భక్తుడు మాట్లాడుతున్నాడు. అదే క్షణంలో ఆయన కృపనిచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏమిస్తాడు? నీకు కృపనిస్తాడు. ఆమేన్. కృప లేకపోతే మనం లేమండి. ఎంత గొప్పవారమైనా ఆయన ముందు నిలబడడానికి యోగ్యులం కాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృపల చేతనే ఆయన సన్నిధిని నిలబడుచున్నాం కనుక, తండ్రి నువ్వు నాకు కృపనిచ్చి నీ బిడ్డగా నన్ను నిలబెట్టుకున్నావు ప్రభా అని ఆయనను స్తుతిందాము. ఆయన యొద్ద మనకు సంపూర్ణ విమోచన ఉందంట. నా మామూలు విమోచన కాదు, సంపూర్ణంగా నిన్ను విమోచిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని స్తుతించకుండా, మహిమపరచకుండా నువ్వు ఉండగలుగుతావా? ఉండకూడదు. ఆమేన్. ఈ దినాన్ని నువ్వు అలా ఉండకూడదని నీకు నేను తెలియజేస్తున్నాను. అందరు లేచి నిలబడి నీ హృదయాన్ని సమర్పించుకొని, ప్రభా నా సంపూర్ణ బలముతో నేను స్తుతిస్తాను, ఎందుకంటే నన్ను సంపూర్ణంగా విమోచించే దేవుడు. నీ శరీరాన్ని విమోచిస్తాడు, నీ యొక్క ప్రాణాన్ని విమోచిస్తాడు. అదేవిధంగా నీ ఆత్మను విమోచించి సంపూర్ణులుగా అక్షయ శరీరాన్ని ధరింపచేసే గొప్ప దేవుడైన. ఆమేన్. అదే సంపూర్ణ విమోచన. ఆమేన్. హల్లెలూయా. ఆ సంపూర్ణ విమోచన ఇచ్చే దేవునికి స్తుతి మహిమలు మనం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, దేవునికి మహిమనిద్దాం. మోషే గారు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన మోషే గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. Thank you, Jesus. Hallelujah. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, జయగల దేవుడా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అద్వితీయ దేవుడా, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు. స్తోత్రము 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 చెల్లిస్తున్నాము నా తండ్రి. గడిచిన పునరుద్ధాన దినము నుండి నా ప్రభా, ఈ పునరుద్ధాన దినం వరకు నీ అమూల్యమైన బలమైన సజీవ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాసి కాపాడి నా ప్రభా, మరొకసారి నీ సన్నిధిలో ఈ రీతిగా నా తండ్రి మమ్మల్ని సమకూర్చిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. నా ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. రావాల్సిన బిడ్డలను, మార్గంలో ఉన్న బిడ్డలను త్వరగా తోడుకొని రమ్మని వేడుకొనిచున్నాం నా తండ్రి. నీ సన్నిధిలో నా ప్రభా
మేము ఆనందించడానికి, నేను స్తుతించడానికి మాకు ఇచ్చిన కృపంతటికే వందనాలు. నా ప్రభా, నీ సన్నిధికి వస్తున్న మమ్మలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుచున్నాం తండ్రి. నీ సన్నిధికి వస్తున్న మమ్మలను నా తండ్రి, నా ప్రభా మేము ఏ రీతిగా ఉన్నామో నా తండ్రి, నీ సన్నిధిలో మేము నా ప్రభా ఒక్కసారి పరీక్షించుకునే కృపను మాకు దయచేయమని నడుస్తున్నామయ్యా. నా తండ్రి, నీ సన్నిధిలో నా ప్రభా పరిపూర్ణమైన నా తండ్రి, సంపూర్ణమైన నా తండ్రి సంతోషము సమాధానం ఉన్నదని నా ప్రభా, నీ సన్నిధికి వచ్చిన మేము నా తండ్రి, నీ సన్నిధిలో నా తండ్రి నీ సంతోషం సమాధానం వెతికే కృపను దయచేయండి. మా జీవితాలు మార్చబడాలి, మా బ్రతుకులు మార్చబడాలి నా తండ్రి. నా ప్రభా, నీ రాకడ పర్యంతం వరకు నా ప్రభా మేము విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి. నా ప్రభా, మేము ఏ రీతిగా జీవిస్తున్నామో, మా పరిస్థితి ఎలాగున్నదో, మా జీవితం ఎలాగున్నదో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఒక్కసారి సరి చేసుకోవడానికి నా ప్రభా నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఎదుగు నా తండ్రి, ఆరాధన నా తండ్రి కేవలం నీకు మాత్రమే మహిమార్థంగా జరగడానికి మీ కృప చూపండి. నా ప్రభా, నీ సన్నిధిని మాతో ఉంచండి, నీ ఆత్మను మా మీద కుమ్మరించండి తండ్రి, నీ ఆత్మ బలము చేత నడిపించండి తండ్రి. ఓ నా తండ్రి, మాలో ఉజ్జీవం లేపండి తండ్రి. నా ప్రభా, నీ కడిమ దినాల్లో నా తండ్రి నీ ఆత్మను కుమ్మరిస్తానన్న మహాపరిశుద్ధుడైన దేవుడు, నీ ఆత్మ చేత నింపబడును గాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఆత్మ చేత నడిపింపబడును గాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, పాటలతో నేను స్తుతిస్తుండగా నా తండ్రి, వాయిద్యంతో నేను స్తుతిస్తుండగా మంచి ఉజ్జీవంగా నేను స్తుతించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసును అభిషేకించండి, నీ వాక్యం చేత నా తండ్రి నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు బోరగా తండ్రి నీ నోటు మాటగా మా వాడుకోమని వడిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపిన తండ్రి, ఆత్మ బలము చేతన తండ్రి ఆది నుంచి అంచు వరకు నీ కృపతో నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసిన సహోదరుని ప్రభు బహుగా దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇచ్చే మహిమలో కొదువు లేకుండా చూసుకోనండి. ఆమేన్. హల్లెలూయా. ఏ కొదువు లేకుండా చూసుకోండి. ఆయన దీవెనలో మీకు ఏ విధ కొదువు లేకుండా ఆయన చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. పూర్ణ బలముతో యెహోవా దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. నువ్వు చేసే స్తుతిలో నీకు ఆశీర్వాదం ఉంది.
హల్లెలూయా. హృదయములు తెరిచి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి. హల్లెలూయా అని పాడదాం. హల్లెలూయా. ఈ దేవునికి మహిమ నీవు. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా. ఇంకను ప్రభును స్తుతిందాం. నిన్నే నేను కొలుస్తానయ్యా అని ఆయనను స్తుతిందాం, ఆయనను పూజిందాం, ఆయనకు మహిమనిద్దాం. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, ఆయన కృపనిచ్చాడు మనకు. అపహసించగా వైకివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అందరి వైకివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. యేసయ్యా నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా.
యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉంది. ఏమైనా ఈ ఉదయకాలన్న విశ్వాసంతో దేవుని స్తుతించండి. మీరు వచ్చిన స్థితిలో మీరు వెళ్ళకూడదు అనుకుంటే ఆయనను స్తుతించండి. ఏమైనా హల్లెలూయా. ఆయన రక్తములో విడుదల ఉంది, ఆయన నామములో శక్తి ఉంది. ఏమైనా హల్లెలూయా. అందరూ పాడాలి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామం, మన యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి, నమ్మి స్తుతించండి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి మీ మనస్సంతా ఆయన మీద నిలుపుకొని ఆయన స్తుతించండి. శక్తి ఉన్నదయ్యా. పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది. పాతాళమును తప్పించువాడు ఆయన మాత్రమే. ఆమేన్. పరలోకానికి చేర్చువాడు ఆయన మాత్రమే. మరోసారి పాడదాం. పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది. మరోసారి. పాతాళమును తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక ప్రభుని ఆరాధిద్దాం. ఈ పాట ఇండియాలో పాడితే గంతులు వేస్తారండి.
ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామములో ఉన్న శక్తిని అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం దాన్ని పొందుకునే విధంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి సన్నిధి ఎందుకు ఏర్పాటు చేశాడంటే నిన్ను ఛార్జ్ చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆయన శక్తి చేత నింపడానికి, ఆయన సాక్షులుగా ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో బలం నందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుడిని ఆరాధిద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో ప్రభా, నీ ఆత్మతో నన్ను నడుపుమని దేవుడిని వేడుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయములేదు, నీ వాక్యం శక్తి గలది, నా తోడు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా తోడు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊరిలో పడియుంటిని, లేవనెత్తుమో రెండు చేతులు చాచి చేయుమో, పొందమేమో నీదు ప్రేమను, లేవనెత్తుమో శుద్ధి చేయుమో, పొందమేమో నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో కాంతి నీవే, కుమారించుమో పరిశుద్ధాత్మను, జీవితాంతము నీ సేవ చేసేదం. కుమారించుమో పరిశుద్ధాత్మను, జీవితాంతము నీ సేవ చేసేదం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడిని సేవించగలం, అప్పుడు మాత్రమే దేవుడిని నిజంగా ప్రకటించగలం. ఆశ్చర్య దేవుని ఆరాధించండి. ఆయన ఆత్మతో నింపే దేవుడు, ఆయన ఆత్మ చేత నడిపించాలని ఆశపడే దేవుడు. దేవుని ఆరాధిద్దాం. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. మహిమానికి ఘనతానికి నిన్నే పూజించి నేను ఆరాధింతును. మహిమానికి ఘనతానికి నిన్నే పూజించి మేము ఆరాధింతుము. యేసయ్యా, 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 మా యేసయ్యా. సంఘమంతా దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, మా యేసయ్యా. యేసే దైవము, యేసే జీవము,
క్రీస్తే సర్వము నిత్య జీవము. హల్లెలూయా 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 హల్లెలూయా. మా జీవమా నీకే స్తోత్రాలు, ఓ మా జీవమా నీకే స్తోత్రాలయ్యా. హల్లెలూయా. మా విమోచకుడా నీకే ఆరాధన. హల్లెలూయా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతు. యథార్థంగా చెప్దాం. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలే. రెండు చేతులు ఆయన వైపు చాచి, ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉంది చెలిమి నీవే. నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు మా యేసయ్యా. అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను. అందరూ యథార్థంగా చెప్తాం. మా విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యథార్థంగా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ ఆశతో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. నీవే కార్యము చేసినా మా జీవితంలో చేయకపోయినయ్యా నైనా నిన్ను ఆరాధిస్తామయ్యా, నిన్ను స్తుతిస్తామయ్యా, నీ కొరకే జీవిస్తాం ప్రభా. నైనా ఇదిగో ప్రభా, నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ కంటే మించింది ఏది లేదు నాయన. ఇంత గొప్ప రక్షణను ఉచితంగా ఇచ్చావయ్యా. పాపునైనా నన్ను రక్షించావయ్యా, నీ ఆత్మచేత అభిషేకించావయ్యా, నీకు స్తోత్రాలు. ఇంతగా మించి నా ప్రభా ఈ లోకంలో దీనికి ఏది సాటిరాదయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో తన్నైనా నిన్ను నిజంగా ఆరాధించి పూజించే భాగ్యం దయచేయండి మా కొరకు. నన్ను నీ రాజ్యంలో సమస్తమును సిద్ధపరిచావు ప్రభా, అందులో బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాం అయ్యా. అయ్యా నీ అభిషేకం నీ సంఘం నింపండి. నేను నీ కొరకు జీవించాలని ఆశను నా ప్రభా నీ ఆత్మ ద్వారా నీ బిడ్డలందరిలో నా ప్రభా మెండుగా నింపమని అడుగుతున్నాను తండ్రి. ఈ ఉదయకాలం నీ ఆత్మాభిషేకంతో నీ బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని ఆత్మచేత అభిషేకించమని అడుగుతున్నాను అయ్యా. అందరూ ఆత్మచేత నింపబడినైనా నీ కొరకు జీవించాలని నా ప్రభా తపన చేత నా ప్రభు నీ బిడ్డలను నింపమని అడుగుతున్నాను తండ్రి. ఈ నీ సంఘమును నీ బలమైన చేతికి అప్పగిస్తున్నాను నైనా. నీ దాసుడు ఈ తరపు ఈ సమయంలో నీ తరపు నిలబడబోచుండగా నైనా నీ మాటల చేత అభిషేకించమని అడుగుచున్నాను నైనా. నీ మాటల చేత నీ బిడ్డలతో మా అందరితో మాట్లాడండి నైనా. నీ మాటే మాకు మన్నా ప్రభా, నీ మాట ద్వారా మమ్మల్ని జీవింపచేయండి ప్రభా. మా ఈయన ప్రభా నేటికి రేపటికి కూడా సరిపోయే నీ మన్నాతో మమ్మల్ని నింపి నడిపించమని తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డ మమ్మల్ని అందరినీ పాదాలేదా నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కూడా ప్రభునాన్ని కనపడదాం. హల్లెలూయా హల్లెలూయా. మీరు నమ్ముతున్నారు యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడని? ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? చాలామంది తక్కువ మంది నమ్ముతున్నారు. చేతులు పైకెత్తాలి. యేసు ప్రభు నిశ్చయంగా కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వద్దకు వస్తే ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపించడం. ఇదేంటి ఇది గొప్ప మీకు గుడ్ న్యూస్. ఆమేన్. మంచి సువార్త ఏంటంటే ఒట్టి చేతులతో ఆయన పంపించడండి. ఆమేన్. ఆయన వద్దకు వచ్చే వారు అందరినీ బాగు చేసాడని దేవుని వాక్యం చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వే స్థితిలో వచ్చినా నీ ఏ రోగమైనా ఐ డోంట్ కేర్. ఆమేన్. హల్లెలూయా. నా యేసయ్య స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నా యేసయ్య జీవితాలు మార్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వందనం గట్టిగా హల్లెలూయా చెప్పి ఆయన నామం కనపడదాం. హల్లెలూయా హల్లెలూయా. సమయంలో పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది చాలా వెనక్కి కూర్చున్నారు. ఎందుకు అంత వెనక్కి? ఖాళీగా చైర్లు ఉన్నాయి ఇక్కడ. అందరూ ముందుకు వచ్చేసేయండి. అంత దూరం కూర్చోవద్దు. త్వరగా స్థలం ఉన్నాయి ఫ్రంట్. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి గత వారంలో మనము ప్రభు యొక్క మరణము, సిలువను అలాగే పునరుత్థానం గురించి రెండు నేర్చుకున్నాం. యేసు ప్రభు వారు చనిపోకముందు ముందే చెప్పారు, నేను చనిపోతాను, వారిని చంపేస్తారు, అయితే మూడో దినంన తిరిగి లేస్తాను. ఆ మాటతో మీకు ఏం చెప్పారంటే ప్రభు చెప్పిన ప్రతిదీ కూడా జరుగుతూ వచ్చింది. ప్రతిదీ కూడా జరుగుతూ వచ్చింది. కాబట్టి యేసు ప్రభు చెప్పిన ఏ మాటను కూడా మనం లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. అయితే ప్రపంచ పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తించాలి. ప్రపంచ పరిస్థితి అనేటప్పటికీ ప్రపంచంలో జరిగే సంఘటనలు, అనేక దేశాల మీద జరిగే యుద్ధాలు కానీ, భూకంపాలు కానీ, కరువులు కానీ, మరి రకరకమైనటువంటి రోగాలు కానీ ఏమి జరిగిన వాటిని మనం ఏదో ఎక్కడో జరుగుతుందని అనుకోకూడదు. ఇవన్నీ కూడా విశ్వాసం మనము
చూడాలని యేసుక్రీస్తు యొక్క ఇష్టమైంది. ఈరోజు మీకు నేను ఒక అధ్యాయాన్ని, అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని నేను ఒక పాఠం చెప్పినట్టు చెప్పాలని ఆశిస్తున్నాను. అయితే మీరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇది కొంచెము ఒక కష్టమైనటువంటి అధ్యాయము. ఎందుకు కష్టం అంటే దాంట్లో ముందు రాయబడినవి కొన్ని, వెనక రాయబడినవి కొన్నిసార్లు ఎప్పుడు ఏవి జరుగుతాయో అనేది అర్థం చేసుకొని కష్టంగా ఉంటుంది. కాబట్టి మనము ఈ అంత్య దినంలో ఉన్నామనే ఒక విషయము స్పష్టమవుతుంది. ఆ వాక్యాన్ని యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు చెప్పారు. ఆయన ఆ రోజుల్లో జరగబోయేవి, తర్వాత మరి అనేక సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1000, 2000 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలను స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. అవి మనకు అవసరం. ఎందుకు అవసరం అంటే యేసు ప్రభు 24వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్పిన తర్వాత ఆఖరికి వచ్చి మీరు సిద్ధంగా ఉండాలి అని ఆఖరు చెప్తూ 25వ అధ్యాయంలో ఇంకా అనేక దృష్టాంతములు చెప్తూ మీరు సిద్ధముగా ఉండాలి. ఏంటి, ఎందుకు ఇది అవసరం అంటే, సంఘానికి వస్తున్నాం, మీరు మీ ప్రార్థనలు చేసుకున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, కానీ ఒకటి నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు నాకు చెప్పాల్సినది మీరు అడుక్కుంటే, మీరు నిన్న రాత్రి పడుకునే ముందు ప్రభా రాత్రిని యొక్క రాకడ ఆసన్నమైతే నన్ను నీతో పాటు తీసుకెళ్ళమని ప్రార్థన చేసుకున్నారా? కొంతమంది అలవాటు ప్రకారంగా చేస్తారు. అలవాటు ప్రకారం నాకు తెలుసు, మీరు ప్రార్థన చేసుకున్న వాళ్ళు కూడా మీరు చెప్తున్నారు, అదొక పార్ట్ ఆఫ్ దిస్, మీ ప్రార్థనలో ఒక భాగం. కానీ ఒకరు వస్తే నేను వెళ్ళిపోతాను అని ఆశతో ఎదురు చూస్తూ చేశారా అంటే, సాధారణంగా చాలామందికి ఒక 100 మందిలో 1, 2, 3, మ్యాక్సిమం అయితే 5 సీరియస్గా ప్రభు యొక్క రాకడ కొరకు రాకడ రావాలని ఆశతో ఉన్నవాళ్ళు. మీరు చాలామందికి చచ్చిపోవడం అంటే ఇష్టం ఉండదు కదండి. మీకు ఎవరికి ఇష్టం ఉండదు? నాకు ఇష్టం ఉండదు. కరెక్టే కదా? న్యాచురల్, అది మంచి విషయమే. ఎందుకు చనిపోవడం అంటే భయం, మనకి మరణం అంటే అందరికీ భయమే. యేసుక్రీస్తుకు చాలా కష్టమైన మరణం వస్తుంది. ఆయన కొంచెం బాధపడ్డారు, చాలా బాధపడ్డారు ఆయన గెత్సేమనే తోటలో. అయితే అందరికీ మరణం అంటే భయం. ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి మనకి భయం. అందుకే వాక్యంలో అనేక విషయాలు, రేపు మనకేం జరుగుతుందో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఏమి జరుగుతుందో అందుకు వాక్యం రాయబడింది. వాటిని బట్టి మనం జీవించాలి, మరణించాలి. హల్లెలూయా. కాబట్టి మరణించడానికి వెళ్ళిపోవడం కాదు. అయితే మనకి మరణం అనేది ఒకటి ఉంది. రెండవది, యేసు ప్రభు వస్తానని చెప్పిన వాగ్దానం ఉంది. వస్తాడు అంటే ఆ వస్తానే వాగ్దానం, 2 రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఒకటి వచ్చి సంఘాన్ని తీసుకువెళ్తాడని ఒక వాగ్దానము, రెండవది తిరిగి వచ్చి ఈ భూమి మీద రాజ్యము చేస్తాడని వాగ్దానం ఉన్నాయి. ఈ 2 చాలామందికి అర్థం కావు. రెండవ రాకడ అంటారు, ప్రభు రెండవ రాకడ అంటారు. రెండవ రాకడ ఎప్పుడు అని ప్రశ్నించుకున్నప్పుడు చాలా ప్రశ్నలు వస్తుంటాయి. చాలామంది ఈ సంఘము ఎత్తబడుట, లేకపోతే ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు, సంఘం ఎత్తబడటం రెండవ రాకడ అంటారు, అనుకుంటారు. అది రెండవ రాకడ కాదు. రెండవ రాకడ ఎప్పుడంటే, యేసు ప్రభు ఇప్పుడు వెళ్ళిపోయి, ఎలాగ వెళ్ళిపోయాడు ఆయన, ఈ మరణించి తిరిగి తండ్రి దగ్గర వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ వచ్చి ఈ భూమి మీద తన రాజ్యము చేయనట్లు మరి ప్రవచనాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ రాజ్యము చేయడానికి రాజుగా వచ్చుట రెండవ రాకడ. అయితే దానికి ముందు మరి ఇంకొక వాగ్దానం చేస్తాడు యోహాను సువార్త 14 మొదటి వచనంలో నుంచి మనం చూసుకున్నట్లయితే, మీరు మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను వెళుతున్నాను, తిరిగి వస్తాను, వచ్చి మరలా తీసుకెళ్తాను, అక్కడ మీ కొరకు నివాసము సిద్ధం చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ నివాసమునకు వెళ్ళుట వేరు, అలాగే మరి సంఘము ఎత్తబడి వెళ్ళటం వేరు. ఎత్తబడి వెళ్ళిన వారు నిత్య నివాసమునకు వెళ్ళటం లేదు. వారు మరి మళ్ళీ అన్ని వాక్యాలు మీకు చెప్తే మీకు అర్థం కాదు, కానీ వారు ఎందుకు వెళుతున్నారంటే, గొర్రె పిల్ల యొక్క వివాహము 7 సంవత్సరములు జరుగుతుంది. ఆ వివాహములో ఈ సంఘము, మహిమగల సంఘము
ముడత కళంకము లేని సంఘము ఎత్తబడినప్పుడు ఆ సంఘమే గొర్రె పిల్లకు భార్యగా లేకపోతే కన్యక అయినటువంటి వధువుగా తీసుకెళ్ళబడుతుంది. ఆ పెండ్లి వివాహము జరుగుతుంది. వాక్యంలో స్పష్టంగా రాయబడింది, ప్రకటనలో ఉంది మనకి. ఆ వివాహంలో ఉండడానికి ఈ ఎత్తబడిన సంఘము ఆ వివాహం వెళుతుంది. వెళ్ళి అక్కడే ఉండిపోకుండా మరలా యేసు ప్రభు తిరిగి భూలోకం మీదకి వచ్చి రాజ్యము చేయడానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన సంఘం తిరిగి వస్తుంది. ఈ భూమి మీదకే తిరిగి వచ్చినప్పుడు మనకు నేర్పిన కొన్ని మాటలు ఉన్నాయి. తెస్సలోనికల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంటాయి. 16 నుంచి చదివినప్పుడు నేను మీకు వేరుగా చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. ఎందుకంటే అక్కడేం చెప్పబడుతుందంటే చనిపోయిన వారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వస్తాడు అని రాయబడి ఉంది. మధ్యాకాశంలో వచ్చి బోర ఊదబడుతుంది. ఆ శబ్దము వచ్చినప్పుడు మరణించినటువంటి పాతిపెట్టిన విశ్వాసులు ప్రభువునందు నిద్రించిన వారు అక్కడ రాయబడి ఉంటుంది. ప్రభునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. అంటే వారు లేచిన తర్వాత మనం చూసిన తర్వాత అని అర్థం కాదు, టక్కన వాళ్ళు మొదట లేస్తారు. వారితో పాటు కనురెప్ప పాటలో జరిగిపోయే విషయం అంటే వాళ్ళు అలా వెళ్ళిపోతుంది. వాళ్ళతో కలిసిపోయి ఎవరైతే విశ్వాసంగా ఇప్పుడు జీవిస్తున్నారో, ఎవరైతే విశ్వాసంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ పాపము లేకుండా, కళంకము లేకుండా, ముడత లేకుండా జీవించే మీలో ఉన్నవారు కొందరు, ఎక్కువ అని నేను చెప్పట్లేదు, మీలో ఎవరున్నారో నాకు తెలియదు. అయితే నన్ను గురించి నేను ఆలోచించుకోవాలి, నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీవు అటువంటి జీవితం జీవిస్తున్న వాడవైతే, జీవిస్తున్న సహోదరి అయితే ఏం చెప్తున్నానంటే, వారు ఈ తిరిగి లేచిన ప్రభునందు నిద్రించిన వారు లేచినప్పుడే అదే సమయంలో కనురెప్పటం వారితో కలిసి అని ఒక్క నిమిషంలో వెళ్ళిపోయి మధ్యాకాశంలో ప్రభుతో కలుసుకుంటారు. ప్రభుతో కలుసుకున్నప్పుడు వారు పరలోకంలో తీసుకెళ్ళబడతారు. అక్కడ ఏం జరుగుతుందంటే గొర్రెపిల్ల వివాహము 7 సంవత్సరములు విందు జరుగుతుంది. ఆ 7 సంవత్సరముల్లో భూమి మీద కొన్ని క్రియలు జరుగుతాయి. వాటి గురించి మాట్లాడుతాను. అయితే దానికి ముందు నేను చెప్పాను కాబట్టి 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి కొన్ని ఇవన్నీ జరగాలి. ఇవన్నిటి గురించి మనం వేచున్నాం. ఇవన్నీ జరగకముందు జరిగే కొన్ని విషయాలను యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించారు. అవి మనము గుర్తించకుండా జీవిస్తే మనము ఎలా ఉంటామంటే, పర్వాలేదులే జీవిస్తున్నాము అనే జీవించే వారంగా ఉంటాం. సంఘము అలాగున ఉండకూడదు. మీలో ఎవరు కూడా అటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే ఈ విషయాలు కొన్ని వచ్చే రోజులు చెప్తాను. విడవబడిన వారి యొక్క పరిస్థితి లోకంలో చాలా భయంకరంగా ఉంటుంది. భయంకరం అంటే భయంకరంగా ఆ సమయం ఉంటుంది. ఒకవేళ సంఘం ఎత్తబడినప్పుడు మీరు ఒకవేళ విడవబడితే, ఎవరు విడవబడతారంటే ఎవరైతే తమ జీవితంలో ప్రతి దినమును పరీక్షించుకోకుండా ఇష్టం వచ్చిన పర్వాలేదు అనే జీవితం మనకు ఉంటుంది. పర్వాలేదు, లేట్కి వెళ్తే కొంచెం పర్వాలేదు, చర్చి కొంచెం లేట్కి వెళ్తే పర్వాలేదు అనుకుంటాం, అందుకే లేట్కి వస్తాం. పర్వాలేదు చాలామందికి ఉన్నదని అర్థం. చర్చికి లేట్కి వెళ్తే కొంచెం పర్లేదు, కొంచెం 5 నిమిషాలు లేట్కి వెళ్దాం అని మనసు మీకుంటే అది పర్వాలేదని మనసు. అదే మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలాగని వెళ్ళరు, ఉద్యోగం పోతుందని తెలుసు మీకు. ఒకవేళ 2-3 సార్లు 4 సార్లు లేట్ అయితే మీకు మెమో ఇస్తారు. మెమో తర్వాత 2 ఒకసారి చెప్పిన తర్వాత గుడ్ బై అంటారు. ఇంకా నీకు కుదరదు ఇక్కడ అంటారు. కాబట్టి లేకపోతే ఏదో మాటలు అంటారు. మాటలు పట్టడం ఇష్టం లేదు కాబట్టి సమయానికి వెళ్తారు. ఇక్కడ మిమ్మల్ని మాట్లాడేవాడు, ఇదిగో ఈరోజు ఇలా మాట్లాడుతున్నట్టే లెక్క. పర్వాలేదు అని ఆత్మీయ జీవితంలో ఉంటే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క కొన్ని విషయాలు చూసుకుందాం. 24వ అధ్యాయము 1 చూసినట్లయితే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించి వచ్చిరి.
ఏమన్నా చూడు ఎంత బాగున్నాయో, ఎంత మన దేశంలో ఉన్న మన ఈ దేవాలయం ఎంత గొప్పది, ఎంత మహిమ గలది అని వారు చూపిస్తూ వచ్చారు. శిష్యులు ఇంకా మనుషులే కదా, వారికి ఈ లోకంలోని విషయాలు గొప్పగా కనబడుతున్నాయి. వారు ఇంకా పరలోకం చూడటం నేర్చుకోలేదు అప్పటి వరకు. ప్రభు ఉన్నాడు, ప్రభు కూడా ఒక మనిషిలాగే తిరుగుతున్నాడు, వాళ్ళు ఇంకా అర్థం కావట్లేదు. ఆయన అనేకమైనటువంటి సూచక్రియలు చేసిన ఈయన గొప్ప ప్రవక్త, గొప్ప ఆయన అనుకుంటున్నారు, లేదా దేవుని కుమారుడు అనుకున్న వారు ఉన్నారు శిష్యుల్లో. అయితే ఇంకా అర్థం కావటం లేదు, ఈ మహిమ ఎంత గొప్పది, ఆయన ఇంత గొప్పవాడు, ఆయన కంటే ఈ కట్టడాలు గొప్పవని ఆయనకు చూపిస్తూ వచ్చారు ఆయన యొక్క శిష్యులు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన ఇలా చెప్తుంటే, కట్టడాలు చూపిస్తుంటే ఆయన చెప్తాడు, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారు. అరే ఇంత బాగున్నాయి చెప్తాను, ఈ పడద్రోయబడుతుంది అన్ని విరిగిపోతాయని చెప్తున్నాడు ఏంటి అనుకున్నారు వాళ్ళు. అయితే ప్రశ్న వచ్చింది వారికి. ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది పాత నిబంధనలు కూడా దీని గురించి మరి అనేక ప్రవచనాలు ఉన్నాయి. రాజుల గ్రంథంలో సొలొమోనుకు ఒక చెప్తాడు, దేవుడు నేను పడేస్తానంటాడు మీరు సరిగా ఉండకపోతే. అది 1 రాజులు 9:7 ఉంటుంది. అలాగే మీకా గ్రంథంలో 3:12 చూస్తే ఇది అంత చదునుగా చేస్తాను, మొత్తం ఇంకేం ఉండదు అని అక్కడ ఒక 3:12 కనబడుతుంది. ఇలాగా ఆ ప్రవచనాలు ఉన్నాయి. అది ప్రవచనం లేకుండా లేదు. యేసుక్రీస్తు ఏ మాట చెప్పినా ముందు చెప్పబడిన మాటలనే చెప్తూ వచ్చేవాడు. అయితే వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఎప్పుడు జరుగుతాయి ఇవి? వాళ్ళ ప్రశ్న చూద్దాం ఒకసారి. దాని గురించి కొంచెం ఒక డీటెయిల్గా ఎక్కడ ఉంటుందంటే, లూకాసు సువార్త 19:43. లూకాసు సువార్త 19:43 ఒకసారి చూసుకుందాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములను వచ్చునని ఇక్కడ కొంచెం చాలా డీటెయిల్గా చెప్తున్నాడు యేసు ప్రభు. లూకాసు వార్తలో రాయబడింది, కొంచెం డీటెయిల్స్ ఎక్కువ కనబడుతున్నాయి. ఏం జరుగుతుందట వచ్చే రోజుల్లో? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి, అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఒక నూతనమైనటువంటి సమయము ఆరంభమవుతుంది. ఆ సమయంలో జరిగే కొన్ని సంఘటనలు మనము ప్రపంచాన్ని చూసినప్పుడు ఆదాము నుండి ఇప్పటి వరకు దగ్గరగా 6000 సంవత్సరములు పూర్తి అవుతున్నాయి, దగ్గరగా అయిపోతున్నాయి 6000 సంవత్సరములు. ఈ 6000 సంవత్సరాల సమయాన్ని మీరు చూస్తే దేవుడు వాటిని 3 విధాలుగా విభజించినట్టుగా కనబడుతుంది. 2000 సంవత్సరానికి ఒకటి. మొదట ఆదాముకు సంపూర్ణ అధికారం ఇస్తాడు, ఒక ఒప్పందం చేస్తాడు, నువ్వు అధికారమై ఉండంటాడు. ఆయన పోగొట్టుకున్నప్పుడు మళ్ళా అబ్రహాం దగ్గర 2000 సంవత్సరాల తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చి మళ్ళా ఒక నిబంధన చేస్తాడు. అబ్రహాము నిబంధన చొప్పున ఇశ్రాయేల్ దేశం ఆయన ఉంటుంది, ఆయన చేతిలో కాపుదల్లో ఉంటుంది, నిబంధన ఉంటుంది. అయితే మళ్ళా ఇంకో 2000 సంవత్సరాలు యేసు ప్రభు వస్తాడు, అప్పుడు ఒక నిబంధన, అది నూతన నిబంధన. ఆ నిబంధనలో మనం ఉన్నాం. అంటే 3 విధాలుగా విభజించినట్టు కనబడుతుంది. 6 సంవత్సరాలు అయిపోతాయి. ఆ 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 6 సంవత్సరాలు అంటే 6000 సంవత్సరాలు. మనం 6 సంవత్సరాలు లెక్కేసుకుందాం, లేకపోతే 6000. ఎందుకంటే ఒక దినము 1000 దినాలు 1000 సంవత్సరాలు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి, లేకపోతే 6000 సంవత్సరాలు 6 దినాలుగా కూడా వేసుకోవాలి. 6 దినాలు జరిగిన తర్వాత 7వ దినమున దేవుడు విశ్రమించాడనే మాట చెప్పబడుతుంది. అలాగే ఈ 6000 సంవత్సరాల క్రితము విశ్రమ సంవత్సరము, లేకపోతే విశ్రమించే మరొక 1000 సంవత్సరాలు వస్తాయి. దాంట్లోనే యేసు ప్రభు రారాజుగా వచ్చి భూమి మీద పరిపాలిస్తాడు. దాంట్లో ఉండాలి అని మనం జీవించాలి. దాంట్లో ఉండాలని జీవించాలంటే ప్రతి దినం మన యొక్క జీవిత విధానాన్ని పరీక్షించుకుంటూ జీవించి, నేను యేసుక్రీస్తుతో ఎత్తబడాలి, ఒకవేళ చనిపోతే కూడా ఎత్తబడాలి, అప్పుడు ఆకాశం తిరిగి ఆయనతో కూడా వచ్చి ఆయనతో రాజ్యం చేయాలి అనే ఆశతో ఆ దృక్పథం కలిగి మనం జీవించినట్లయితే ధన్యులం. ఇక్కడ యేసు ప్రభు ఈ చెప్పినటువంటి ఈ సంఘటన ముట్టడి వేసి రాబోయే దినాల్లో జరుగుతుందని చెప్పాడు. చెప్పిన రీతిగానే
క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా దేశము, మరి అప్పటికే రోమా దేశమే, రోమియులే మరి ఇశ్రాయేలును వారు పరిపాలిస్తూ వచ్చారు. కొంచెం నెమ్మదిగా పరిపాలించేవారు. అయితే ఇశ్రాయేలీలు వారి మీద తిరుగుబాటు చేశారు. ఆ 70 సంవత్సరం దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద తిరుగుబాటు చేస్తారనమాట. చాలా గొప్ప తిరుగుబాటు. ఆ రోమిలు ఉండకుండా వాళ్ళ సైనికులు లోపల ఉన్న వారు తిరుగుబాటు చేసి వాళ్ళని చంపేయటం, వాళ్ళ రకరకాలుగా చేస్తున్నప్పుడు ఆ రోమా రాజు లేకపోతే సీజర్ ఏం చేస్తాడు, గొప్ప సైన్యమును పంపించి యెరూషలేము చుట్టూ ముట్టడి వేసి, యెరూషలేములో ముట్టడి వేస్తే ఎటువంటి పరిస్థితి కలిగిందంటే వారు తమ పిల్లలను వండుకుంటారని చెప్పబడింది. మీ పిల్లలను మీరే తింటారు అనే పరిస్థితి ఆ సమయంలో జరిగినట్లుగా హిస్టరీ చెప్తుంది. వాళ్ళు అట్లా చేసుకుని భోజనం ఏమీ లేదు. ఆ సమయంలో వాళ్ళు బాగా బలహీనమైనప్పుడు ఈ రోమీలు మరి దారి చేసుకుని లోపలికి ప్రవేశించి వారిని హతమారుస్తూ వారు ఏం చేస్తారంటే ఈ యొక్క దేవాలయాన్ని కాల్చేస్తారు, అగ్నితో కాల్చేస్తారు. అగ్నితో కాల్చబడినప్పుడు మహావేడి ఉండటం వలన మరి దేవాలయంలో చెక్క ఉంది, చెక్క మీద బంగారం ఉంది. ఈ బంగారం అంతా కూడా కరిగిపోయి రాళ్ల సందుల్లో నుంచి బాగా కిందకి వరకు దిగిపోయింది. కరిగిపోయింది కాబట్టి నీళ్ళ ప్రవహిస్తుంది కాబట్టి రాళ్ల మధ్య సందులు ఉంటాయి కదా, సందుల నుంచి మరి భూమి లెవెల్కి లేకపోతే ఆ పునాది లెవెల్ వరకు బంగారం తెలిపోయింది. చాలా బంగారం తక్కువ కాదు. అయితే ఎప్పుడైతే మంటలు ఆరిపోయో అన్ని చల్లారిపోయిందో చూస్తే రోమీలకు బంగారం లోపల మెరుస్తూ కనబడుతుంది. అయితే దాన్ని తీసుకోవడానికి వీలు లేదు. తీసుకోవాలంటే ఏం చేయాలి, ఒక్కొక్క రాయిని పడగొట్టి తీసేసిన తర్వాత అప్పుడు ఆ బంగారం అంతా వాళ్ళు తీసుకున్నారు. ఆ బంగారం తీసుకోవడం కోసము ఈ యొక్క దేవాలయము మరి ఒక్క రాయి మీద రాయి ఉండకుండా మొత్తం సమూల నాశనం అయిపోయింది. అది ఎప్పుడున్న పరిస్థితి. కేవలము సొలొమోను కట్టినటువంటి గోడలు ఒక భాగము ఇప్పుడు నిలిచి ఉంది. సొలొమోను కట్టిన సమయంలో ఒక గోడలో ఒక భాగము, అదే దాన్ని ఇంగ్లీష్లో వెస్టర్న్ వాల్ అంటారు, పడమటి దక్కున్నటువంటి వాల్. అక్కడికే యూదులు వెళ్ళి మరి తల ఎలా కొట్టుకుంటూ ప్రార్థన చేస్తుంటారు. ఎప్పుడు కూడా ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావు, అక్కడ ఏం ప్రార్థన చేస్తానంటే యేసు ప్రభా లేదు, యేసు ప్రభా కాదు, మెస్సయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు. వచ్చేసిన సంగతి వారికి ఇంకా అర్థం కాదు. నువ్వు రావాలి, మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థన ఏడుస్తూ ఇప్పటికీ చేస్తుంటారు. తమ ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటే పట్టుకెళ్ళి దాంట్లో ఆ గోడలు కాగితం ముక్కల మీద రాసి దాంట్లో పెడుతుంటారు. ప్రార్థన చేస్తే సరిపోతుంది, రాస్తే కాదు. అయితే వారికి ఉన్నటువంటి కొన్ని ఆచారాలు వాళ్ళు జరిగిస్తూ ఉంటున్నారు. సో ఇది జరిగిన విషయం యేసుక్రీస్తు చెప్పిన రీతిగా ఆ యొక్క దేశానికి జరిగిపోయింది. అక్కడి నుంచి అనేక విషయాలు జరుగుతూ వచ్చాయి. అయితే మరి ఆ 3వ అధ్యాయం వచనం 24:3లో ఆయన శిష్యులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు అందుకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, రెండవది నీ రాకడకును సూచనలేంటి, యుగ సమాప్తికి సూచనలు, 3 విషయాలు కనబడుతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, టైం కావాలి. నీ రాకడ అంటే ఆయన వస్తాడు తిరిగి అనే విషయాన్ని వారు గ్రహించారు. ప్రశ్న ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. 3వది యుగ సమాప్తి. ఈ యుగ సమాప్తి అనేది యేసు యొక్క రాకడ అనేది వేరే వేరే విషయాలు. యేసు ప్రభు రాకడ యుగ సమాప్తి కాదు. యేసు ప్రభు యొక్క 2వ రాకడ యుగ సమాప్తి కాదు. అయితే యేసు ప్రభు యొక్క 2వ రాకడ వచ్చి 1000 సంవత్సరములు పరిపాలించిన తర్వాత మరలా సాతాను ఎక్కడైతే అగాధంలో 1000 సంవత్సరాలు ఆయన బంధించబడి ఉంటాడో తిరిగి విడిచిపెట్టబడతాడు. విడిచిపెట్టబడిన తర్వాత మరలా యేసుక్రీస్తు అతను యుద్ధం చేసి హతమార్చి అక్కడి నుంచి కట్టి అప్పుడు నరకంలో పడేస్తాడు. అయితే దానికి ముందే నరకంలో అబద్ధ ప్రవక్త అలాగైతే అంత్యక్రీస్తు కూడా ముందే పడవేయబడతారు. ఎప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చి అర్మగిద్దోన్ అనే ఆ యొక్క యుద్ధం చేసినప్పుడు వారిని అప్పటికే ఆ యొక్క నరకం అంటే అగ్నిగుండంలో పడవేస్తుంటారు. సాతాను కూడా ఆ సమయం అగ్నిగుండంలో పడవేసిన తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయంటే అప్పుడు భూమి సంపూర్ణంగా అంతరించిపోతుంది. భూమి ఆకాశములు పాతవి అన్నీ పోతాయి, మళ్ళీ దేవుడు కొత్తవి తీసుకొస్తాడు. దాంట్లో మనలను నిత్య నివాసులుగా చేయడానికి యేసుక్రీస్తు
శిలువ మీద మరణించాడు. అది విషయం. సో అలాగున జరుగుతాయి. అప్పుడు వాళ్ళని అడిగినప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడటం మొదలు పెడతాడు. 4వ వచనం, యేసు వారితో ఇట్లను, తిన్నగా జస్ట్ చెప్పలేదు, చాలా విషయాలు చెప్పాడు. వారితో ఇట్లను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. చాలా ముఖ్యమైన విషయము క్రైస్తవులకు తెలియవలసింది ఏంటంటే, మోసగించే వందలు కాదు, వేలు కాదు, వేలు మంది ఆ సమయం నుంచి ఇప్పటి వరకు ఈ రోజుల్లో మన మధ్య మోసగించే ప్రసంగాలు చేసే ప్రసంగికులు ఉన్నారు. కొంతమంది తెలియక మోసం చేస్తారు, కొంతమంది కావాలని మోసం చేస్తారు, కొంతమంది ధనాపేక్షతో మోసం చేస్తారు, వారి సొంత లాభాల కొరకు మోసం చేస్తారు. అయితే మోసగించి ప్రసంగికులు చెప్పవలసినవి చెప్పకుండా సంఘాన్ని గుడ్డితనంలో నడిపించే పాస్టర్లు కూడా ఉంటారు. అంటే ఈరోజు మీకు చెప్పిన విషయాలను అనేకసార్లు చెప్పలేకపోతున్నాము. అయితే కొంతమంది చెప్పరు, కొంతమంది తెలియదు, కష్టపడి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. నేర్చుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. ఈ విషయాలు నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కష్టంగానే ఉంటుంది. నా యొక్క జ్ఞానం కొన్నిసార్లు సరిపోదు నాకు. అయితే నేర్చుకోవాలి, నేర్పించాలి. ఈ సత్యం ఏంటంటే, మీకు అబద్ధ బోధకులు వస్తారు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇది జరుగుతూనే ఉంది. మొదటి శతాబ్దంలో జరిగింది. నేను యేసుక్రీస్తుని వచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు మరి మధ్యలో అనేక మంది, వందలు వేల మంది క్రీస్తులు వచ్చారు. మన దేశంలోనే ఒక 100 ఉంటారు. దాంట్లో మీకు తెలిసిన వారు కొంత తెలియాలంటే ఆ మధ్య ఉన్నారు, కొన్ని పేర్లు ఉన్నాయి. ఈవెన్ ఆఖరుగా సత్య సాయిబాబా మరణించిన అతను కూడా అన్నాడు, నేను యేసుక్రీస్తు యొక్క ఏమన్నాడు, ఏమంటారు, వాట్ ఈస్ హి సెడ్, ఐఎమ్ ఇన్కార్నేషన్, అవతారం అది. నేను యేసుక్రీస్తు అవతారం సత్యసాయి చెప్పుకున్నాడు. ఇంకా కొంతమంది చెప్పుకున్నారు. మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతము జీవించేవాళ్ళు అనేక దేశాలు, సౌత్ అమెరికాలో, ఫిలిపిన్ దేశంలో నేనే యేసు ప్రభును చెప్తే, ఆస్ట్రేలియాలో కొన్ని తెలిసిన పేర్లు ఉన్నాయి. వాళ్ళు యేసుక్రీస్తు అని చెప్పితే వారిని వెంబడించిన వేలు మంది వారి వెనకాల ఉన్నారు. తక్కువ కాదు. ఇవన్నీ వాక్యాలు చదివిన తర్వాత కూడా ఈయన యేసుక్రీస్తు అని వారిని వెంబడించి ఆయనకు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళకి అన్నీ చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు. మోసపరిచే వారున్నారు, మోసపడే అనేకులు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ఈ మాటను చెప్తున్నాడు, అనేకులు నా పేరు నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇక్కడ 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మనం వింటున్నాం, మన ముందున్న వారు కూడా విన్నారు. వీరందరూ వింటారు. ఎప్పుడైనా యుద్ధం వచ్చేటప్పటికి, ఈ మధ్య మన దేశానికి పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిపోతుంది అన్నట్లుగా ఉంది. యుద్ధ సమాచారాలు వచ్చి కొంతమంది పాస్ట్ లిమిట్గా యుద్ధాలు వచ్చేస్తున్నాయి, ప్రభు చేస్తున్నాడు. కొంతవరకు ఆ మాటలో సత్యం ఉన్నా, ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నా అంటే, సమాచారం గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఎందుకని మీరు కలవరపడకూడదు? మొదటి ప్రశ్న. ఈ తర్వాత చెప్పే విషయం ఉంది. మనము ఎప్పుడు కలవరపడకూడదు. మీకు సత్యం తెలుసుంటే మీకు ఏ అబద్ధము మిమ్మల్ని బంధించి ఉంచడానికి వీలు లేదు. హల్లెలూయా. సువార్త సత్యం. యేసు ప్రభువును మీరు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చెప్పిన మాటలను విని నమ్మి వాటి ప్రకారంగా మీరు జీవిస్తున్న వారైతే ఎప్పుడు కలవరపడే అవసరం ఉండదు. అలాగూ జీవించకుంటే కలవరం వస్తుంది, భయం వస్తుంది. ఎప్పుడైనా జరుగుతుంది, మరణం ఎప్పుడైనా వస్తుంది. ఇప్పుడు రావచ్చు, రేపు రావచ్చు, ఏదైనా మరణం వస్తుంది. కాబట్టి కలవరపడి జీవించవలసిన అవసరము లేదు. మన దేశంలో జరిగే అనేక విషయాలు చాలామందిని కలవరపరుస్తున్నాయి. క్రైస్తవులు జరిగే అనేక కష్టాలు, బాధలు మీరు వింటున్నారు. మరి అవి అనవసరంగా కొంతమంది క్రైస్తవులు తప్పుల చేత జరిగినవి కొన్ని ఉన్నాయి. అలాగే కాకుండా సాతాను, శత్రువు తన ఇష్టం వచ్చినట్లు చేసి మనుషులను బాధ పెట్టి క్రైస్తవులు దేవుని బిడ్డలను కష్టపెట్టడానికి ప్రయత్నం చేసి జరిగే విషయాలు కొన్ని ఉన్నాయి.
రెండిట్లో ప్రాబ్లం ఉంది. క్రైస్తవులో సమస్య ప్రాబ్లం ఉంది. అది మన మీద మన అణిచివేయాలని ప్రయత్నం చేసే ఆ శక్తులు, ఆ ప్రాబ్లం కూడా మన దేశంలో ఈ రోజుల్లో ఎక్కువ ఉంది. మన దేశంలోనే కాదు, క్రైస్తవ దేశములు అని పేరు పెట్టబడినటువంటి యూరోప్ దేశం కావచ్చు, అమెరికా కావచ్చు, ఇవి దేశాలన్నిటిలో కూడా అదే సమస్య. క్రైస్తవులను అసహించుకునే సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా అంతే, యూరోప్లో కూడా అంతే. క్రైస్తవులు అంటే తెల్లోళ్ళు, వాళ్ళు క్రైస్తవ పేరు, వాడి పేరు జానో, లేకపోతే మత్తయో, మాథ్యో, లేకపోతే ఏదో ఉంటుంది. నువ్వు క్రిస్టియనా, వీడు క్రిస్టియన్ అంట అని వాడు అసహించుకొని నడిచే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతాయి. అయితే నిజమైన విశ్వాసులు ఎప్పుడు కూడా కలవరపడకూడదు. హల్లెలూయా. ముందుకెళ్ళినట్లయితే యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి జరగవలసి ఉన్నవి. ఇవన్నీ జరగాలి, కానీ అంతము వెంట రాదు. అంతము నేను రేపో మాపో వచ్చేది కాదు. మనకు కూడా అదే మాట 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు చెప్పాడు. అంత వింతను మనకు కూడా తెలవలసిన విషయం ఏంటంటే 2 అంతాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరి ఈ యొక్క 6000 సంవత్సరములు ఎప్పుడైతే ఆదాము తనకున్నటువంటి అధికారాన్ని కోల్పోయి సాతాను కమ్మేశాడో, మరి సాతాను ఈ భూమిని పరిపాలిస్తున్నటువంటి దినములు ప్రారంభమయ్యాయి. ఈ 6000 సంవత్సరం తరువాత అవి అంతమైపోతాయి. ఇప్పుడు ఇంకా సాతానే పరిపాలిస్తున్నాడు లోకాన్ని. అందుకే మనకు వచ్చే కష్టాలు. ఇక ప్రాబ్లం ఏంటంటే భూమిని పరిపాలించేవాడు సాతాను. సాతానుకు వ్యతిరేకంగా నిలబడే ఒకే ఒక శక్తి, అది సంఘము. కాబట్టి సాతాను తన యొక్క శక్తిని అంతటిని కూడా సంఘాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే యేసు ప్రభువు అంటే, నేను నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. వాడు ఎంతనే చేయొచ్చు, సంఘాన్ని కదపలేడు. నువ్వు కదల్చబడే సంఘంలో ఉన్నావా, కదల్చబడిన సంఘంలో ఉన్నావా, నీ చేతిలో ఉంది అది. హల్లెలూయా. విశ్వాసంలో నువ్వు దృఢంగా జీవించేవాడవైతే కదల్చబడవు, భయం ఉండదు. సంఘాన్ని వాడు ఏమి చేయలేదు. ఇండియాలో ఎన్ని కష్టాలు పెట్టినా మీరు చూడండి, నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే ప్రతి వారము సంఘంలోనికి వెళ్ళి మనుషులను కొట్టి బాధపరిచి వాళ్ళని ఇష్టం వచ్చిన చేసి, కొంతమంది చంపేసి, కొంతమంది పాస్టర్లను మరి వారు జైల్లో పెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో. అవి ఈ మధ్య మన రాష్ట్రాల్లో కూడా వచ్చేసాయి. అయితే వారు ఎవరైతే జైల్లోకి కొట్టబడ్డారో, జైల్లోకి వెళ్ళారు, వాళ్ళు రేపటి నుంచి దేవుని సేవ చేయనని వచ్చి కూర్చోవడం లేదు. బాగా కొట్టబడిన వారు బయటికి వచ్చి, బాగా కొట్టబడిన వారు తిరిగి బాగై మరలా నిలబడి యేసు యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితులకి మనం ఎదగాలి. దేవుని స్తోత్రం. ఎందుకు? యేసుక్రీస్తు మీరు కష్టాలు వస్తాయి మీకు అంటున్నాడు. అయితే మీరు నిలబడాలి. దేవుని శక్తిలో మనం నిలబడడానికి, ఆ బలం, అంత బలంగా ఎదగడానికి మనం బలపరుచుకోవాలి. కాబట్టి ముందుకెళ్ళినట్లయితే, ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఇవి అన్నీ జరుగుతాయి. అయితే మరి వేదనలు కూడా ప్రారంభమవుతాయని యేసుక్రీస్తు చెప్పారు ముందే. అదే ఇప్పుడు జరిగే విషయాలు. 7వ వచనం, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవి చాలా కాలం క్రితం జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగేవి చాలా కాలం క్రితం జరిగిన వాటికంటే ఎక్కువ జరుగుతున్నాయి. కరువుల గురించి మీరు మీరు అందరూ రోజు భోజనం చేస్తున్నారు కాబట్టి ప్రపంచం అంతా అందరికీ భోజనం ఉందనుకోవద్దు. మన దేశంలోనే కరువు ఉంది. మీకు తెలుసో తెలీదో, మన దేశంలో సరిగా 3 పూట్ల భోజనం చేయనటువంటి కొన్ని వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. ప్రపంచంలో ఆఫ్రికా చూడండి, ఆఫ్రికా, చైనాలో వాళ్ళు ఏం చెప్తారంటే, మా చైనాలో ఎవరికి కూడా భోజనము వసతి లేకుండా లేని జనులు ఎవరు ఉండరని వాళ్ళు రిపోర్ట్ చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నారు భోజనం లేని వారు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. అక్కడే కాదు, అమెరికా దేశంలో అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు. మీకు న్యూయార్క్ దేశం వెళ్ళి చూసినట్లయితే మీకు రోడ్డు మీద కూర్చుని, మన దేశంలో లాగే ఉంటుంది, రోడ్డు మీద కూర్చుని ఒక ఏదో చిన్న టెంట్ వేసుకుని కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ కూడా. ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు వారు చెప్పారు.
కరువు ఉంది. రాజ్యం మీదకి రాజ్యము మనం చూస్తున్నాం. ఎన్ని చోట్ల యుద్ధాలు ఇప్పుడు ప్రస్తుతంగా జరుగుతున్నాయి. ఎన్ని చోట్ల ఉన్నాయి లెక్క చెప్పండి, మీరు లెక్కేసుకోండి. ఓ ప్రక్కనే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. అమెరికా వచ్చేమో యమన్ మీద యుద్ధం చేస్తుంది. ఒక పక్కన ఇరాన్ మీద యుద్ధం చేస్తానంటుంది. ఇంకో పక్కనేమో మరి మన దేశం పాకిస్తాన్కి మనకి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి బంగ్లాదేశ్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి చైనాకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పరిస్థితుల్లో. చైనా ఎవరి మీద యుద్ధం చేస్తానంటుంది. ఇస్రాయల్ దేశం, పక్కన ఉన్నటువంటి పాలస్తీనా దేశం, పక్కన ఉన్నటువంటి లెబనాన్ దేశం మీద, అలాగే యమన్ మీద మరి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం లేచును, జనము మీదకి జనము లేచును. ఆ విషయాలు జరుగుతున్నాయి చూడాలి. అక్కడక్కడ కరువులు చాలా చోట్ల ఉన్నాయి చెప్పాను. భూకంపాలు కూడా అనేకం. ఈ మధ్యలో కూడా గత వారం టర్కీలో భూకంపము, అంత ముందు కొన్ని రోజుల ముందు ఇరాన్లో భూకంపాలు ఒకదానితో ఒకటి జరుగుతున్నాయి. ఆ మధ్య రోజులో జపాన్లో భూకంపం. ఎక్కువ దూరం కాదు, జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు ప్రభు? వేదనలకు ప్రారంభము. ఏంటి వేదనలు అంటే? ఎందుకు ఏ వేదనలకు ప్రారంభం అంటే 9వ వచనం చూసుకుందాం. 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. జాగ్రత్తగా వినండి. అప్పుడు జనులు మిమ్ములు శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనం చేత ద్వేషింపబడుదురు. ఇప్పుడే చెప్పాను, ద్వేషిస్తున్నారని బాధపడిపోతే లాభం లేదు. మనకి వచ్చే ప్రాబ్లం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితి అంటే వారు మమ్మల్ని ద్వేషించేస్తున్నారు, మా బైబిల్ని కాల్ చేస్తున్నారు, మా దేవుడిని తిడతాం వచ్చిన మాటలు అంటున్నారు. వాళ్ళని చూస్తే కోపం వచ్చేసి మీకు రక్తం ఉడికిపోయి వారు మనల్ని అన్నారు, వాళ్ళ మీద మీరు తిరిగి వాళ్ళు అన్నటువంటి మాటలనే వారి దేవుళ్ళ మీద మీరు అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు జరిగిన పరిస్థితులు జరుగుతున్నాయి. ఎవడు చెప్పలేదు వాళ్ళు చేయమని చెప్పాడా? యేసుక్రీస్తు మీరు సువార్త చెప్పండి, అంతే. సువార్త చెప్పుకుండా పోండి. మీకు కష్టాలు వస్తే చెప్పుకుండా పోండి. ఆది క్రైస్తవులు అలాగ చేస్తూ వచ్చారు. ఇప్పటికంటే కూడా ఆ రోజుల్లో చూసినప్పుడు అనేక మంది హతసాక్షులు అయిపోయారు. మరి యేసుక్రీస్తుగా మరి 10 శిష్యులు కూడా హతసాక్షులు అయిపోయారు. దాంట్లో కేవలం యోహాను తప్పించి అందరూ 10 మంది. యోధా అయితే చనిపోయాడు. మిగతా అందరూ కూడా మరి హతసాక్షులు అయిపోయారు. దాని తర్వాత ఉన్నటువంటి వేలు క్రైస్తవులు రోమా దేశంలో రకరకాలుగా హింసించబడ్డారు. తర్వాత యూరోప్లో, తర్వాత అన్ని చోట్ల ప్రపంచంలో క్రైస్తవులు హింసించబడ్డారు, చంపబడ్డారు. ఇవన్నీ జరుగుతాయని ప్రభు మనకు చెప్పాడు. మీరు నా నామమిత్తం సకల జనం చేత ద్వేషింపబడదు అని చెప్పకపోతే జరుగుతున్నాయి. దానిని సహించవలసిన అవసరం మనకుంది. ఇక్కడ ఇలాంటి విషయాలు జరుగుతాయని ముందుకెళ్ళిపోదాం. 10వ వచనం, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఇక్కడ ఇంత అభ్యంతరం ఎవరు పడతారంటే లోకంలో గురించి చెప్పలేదు ఈ మాట. క్రైస్తవులుగా ఉన్నవారు అభ్యంతర పడతారు. ఎలా వస్తుందంటే, ఒక గృహంలో ఒక తండ్రి పిల్లలు ఉన్నారు. పిల్లలను వచ్చి మీ తండ్రి యేసుక్రీస్తు నమ్ముతాడా, ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే లేదు అభ్యస్ లేదు అని అన్నారు. వాళ్ళు అంటారు మేము వచ్చి చూస్తాం, ఎలా చేస్తున్నట్లేదు, నిన్ను ముందు చంపేస్తాం. అవును మా తండ్రి చేస్తున్నాడు, ఒప్పేసుకుంటారనమాట. అటువంటి పరిస్థితి లోకం వచ్చేస్తుంది. లేకపోతే తండ్రి పిల్లల గురించో, లేకపోతే అన్న గురించో, లేకపోతే మరి భార్య భర్త గురించో, భర్త భార్య గురించో అభ్యంతరపై ఒకరినొకరు అప్పగించుకునే దినాలు రాబోయే దినాలు వస్తాయి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఒక్కరిని ఒకరు ద్వేషింతురు. ఇంకా అనేక విషయాలు 11వ వచనం చూసినట్లయితే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అబద్ధ ప్రవక్తలు ఇప్పటికే ఉన్నారు, మోసపరిచే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మోసపరుస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ ఉన్నట్టుగానే ఉంటుంది, అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటారు. అయితే లోపల ఆప్యాయముతో కూడినటువంటి ప్రేమ ఉండదు. ఒకరి బాధ ఒకరు చూచి వారి గురించి ఏదైనా చేయాలి అనే మనస్సు రాదు. వాడి జీవితం వాడిదే, నా జీవితం నాదే, వాడు కష్టపడితే పడ్డాడు, ఓన్లీ మాటల వరకే మన ప్రేమ ఉండిపోతుంది. అయితే క్రియారూపంలో ప్రేమ ఉండదు. అంతము వరకు, ఇక్కడ ఇది 13వ వచనం చాలా ముఖ్యమైన వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఈ మాటలో
చాలా సీరియస్గా అందరూ చూస్తున్నారు. అంతము వరకు సహించి జీవించి, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, మీ విశ్వాసం గురించి మీకు సమస్య వచ్చినా, ఒత్తిడి వచ్చినా, కొన్నిసార్లు మనకు జరుగుతున్నాయి. మీరు క్రిస్టియన్, మీకు ఉద్యోగం లేదు, మీకు క్రిస్టియనా, మీకు ఇల్లు ఇవ్వము, మీరు క్రిస్టియనా, మీకు అది లేదని వారు మిమ్మల్ని ఎంతో ఒత్తిడి చేసినప్పుడు ఆ ఒత్తిడికి సహించి, లేదు మేము కాదండి, మేము యాక్చువల్లీ ఇది, మేము ముందు ఇది అని మళ్ళీ వేరే సర్టిఫికెట్ తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న మనుషులు ఉన్నారు. అలా కాకుండా నా దేవుడే నాకు సహాయం చేస్తాడు అని విశ్వసించి జీవించి అంతము వరకు సహించు వారైతే మీరు ధన్యులు. అప్పుడే మీరు రక్షించబడతారు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానని అనుకుంటే కుదరదు. చాలామంది ఇదే మిస్టేక్లో ఉంటారు. నేను బాప్తిసం చర్చికి వెళ్ళిపోతున్నాను, అయితే నీవు సహించకుండా మీ సొంత మార్గాలను వేసుకొని మీ ఇష్టానుసారంగా మీ యొక్క వేరే విషయాలు చేసుకుంటూ జీవిస్తూ నేను విశ్వాసినంటే కుదరదు. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాస్తూ, 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఇదే మాటలు చెప్తున్నాడు. పరిశుద్ధుడైన పౌలు 1 తిమోతి 1 పత్రిక 4:1 నుంచి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినములు, ఇవి కడవరి దినములు. ఎందుకు? యేసుక్రీస్తు అప్పుడు చెప్పినటువంటి ఆ విషయాలని చాలా అత్యధికంగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము జీవించే ఈ సమయము కడవరి దినములు. కడవరి దినములు అంటే యేసు ప్రభువు వచ్చి తన సంఘాన్ని తీసుకువెళ్ళే దినములు. యేసు ప్రభు వచ్చి తిరిగి వచ్చి లోకంలో పరిపాలించే దినములు దగ్గరకు వచ్చిన సమయంలో సంఘపు పరిస్థితి కూడా ఎలాగుంటుందంటే, అబద్ధికుల వేషధారణ వల్ల ఆత్మలయందు దయ్యముల మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల ఆత్మ తేటగా చెప్తున్నారు. చాలామంది క్రైస్తవులు ఉన్నారండి. మీరు అందరూ మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, ఎందుకంటే మాకు వచ్చి కొన్ని మెసేజెస్ ఉంటాయి, వాటిలో మేము చాలా చూస్తుంటాం. లోకంలో రకరకములైనటువంటి భ్రష్టత్వం నిండి క్రైస్తత్వము, వాటి యొక్క బోధలు చెప్తూ పోతున్నారు. మీకు విషయం చెప్తాను. ఇంగ్లీష్లో వీడియోలు చూస్తారు, అంటే ప్రసంగాలు చూసే వరకు విషయం చెప్తున్నాను. ఈ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కాడ నుంచి అది ఏంటంటే, అది ఏమైనా చేస్తుంది. అది ఏం చేస్తుందంటే, కొన్ని ప్రసంగాలు మీరు చూస్తారు, మీకు ఇష్టమైనటువంటి ఒక ప్రసంగికుడు అంటే బిల్లీ గ్రహం గారు, రేనార్డ్ బొంకే అనే గారు, లేకపోతే ఇంకా మరి డెరిక్ ప్రిన్స్ అని కొంతమంది, వారి యొక్క స్వరముతో మీకు మెసేజ్లు పెడుతున్నారు. వీడియో అంటే ఆ వీడియోకి ఉండదు, కేవలం వాయిస్ మాత్రమే వినపడుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆ వాయిస్ వారిది ఉంటుంది. ఈ మెసేజ్ రాసిన వాళ్ళు వేరు. వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటే, వాళ్ళకి వీడియోస్ ఎక్కువ మంది చూడాలి కాబట్టి, వారు పేరు పెడితే చూస్తారు కాబట్టి కొన్ని కరెక్ట్ అయిన మెసేజ్లే ఉంటున్నాయి. స్వరము వారిది, వారి యొక్క స్టైల్ ఉండదు దాంట్లో. అర్థమవుతుంది మీకు జాగ్రత్తగా, మీరు బాగా తెలిసిన వారైతేనే అర్థమవుతుంది. వారి యొక్క స్వరం ఉంటుంది, వారి స్టైల్ ఉండదు, వారి మెసేజ్ ఉండదు. బిల్లీ గ్రహము ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా సువార్తతోనే అంతం చేసేవాడు. ఆయన నా పాస్టర్లు చెప్పినట్లుగా అన్నీ చెప్పేవాడు కాదు. ఇప్పుడు మీకు అలాంటి ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి బోధలు మీకు ఈ యొక్క వీడియోల ద్వారా దొరుకుతున్నాయి. ఇంకా తెలుగులో ఏమైనా జరుగుతుందో తెలియదు, కానీ ఇంగ్లీష్లో మాత్రం చాలా జరుగుతుంది. తెలుగులో కూడా వచ్చేస్తాయి. మీకు పెద్ద పెద్ద ఫేమస్ ప్రీచర్స్ వాళ్ళ స్వరాల్లో మీకు బోధలు వస్తాయి. ఆ బోధల మధ్య ఒక మాట చెప్తాను. మీరు 10వ భాగములు ఇవ్వకూడదు. 10వ భాగములు ఇచ్చుట పాపము. ఈ క్యాప్షన్ ఎలా ఉంది? గివింగ్ టైథ్స్ ఈజ్ సిన్. చెప్పేవారు ఎవరు? నాకు తెలిసిన ఒక గొప్ప సేవకుడు ఇంగ్లీష్లో, అతని పేరు మైల్స్ మోన్రో, బహామాస్ అనే దేశం. అతను చాలా చక్కటి వాక్యం చెప్తాడు. ఈయన ఈ మాట చెప్తున్నాడు ఎందుకు చూస్తే, ఆయన స్వరమే ఉంది, అయితే 10వ భాగం ఇవ్వకూడదని చెప్తున్నారు. ఎందుకు ఈ వాక్యం చెప్పబడుతుంది అని మీరు ఆలోచిస్తే, ఇది కంప్లీట్గా సాతాను పని.
సాతానుకు సంఘము దేని వల్ల అభివృద్ధి చెందుతుందంటే ఆ సంఘస్థులు ఇచ్చే దశమ భాగాలు కానుకల సంఘం అభివృద్ధి చెందుతుంది. ఈ సంఘాన్ని పడగొట్టాలంటే ఈ దశమ భాగములు ఇవ్వకుండా చేస్తే సంఘము పడిపోతుంది. కాబట్టి ఈ అబద్ధ బోధలు స్పష్టంగా నేను విన్నటువంటి బోధ అది ఒక్కటి కాదు, అదే క్యాప్షన్తో మరింకొక గొప్ప సేవకుని పేరుతో వస్తున్నాయి. ఎలాగ తప్పించుకుంటారు మీరు? జ్ఞానము లేకుండా ఉంటే తప్పించుకోలేరు. దేవుని జ్ఞానము, దేవుని వాక్య జ్ఞానముతో మీరు నింపబడినట్లయితే మీరు ధన్యులు. అప్పుడు మీరు తప్పించుకోగలుగుతారు. ఇలాగా దయ్యముల బోధలు అంటే ఇవే. తెలియకుండా మీరు అజ్ఞానంలోనికి నడిపించబడతారు. అందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వాక్యము చదవాలండి. పాత రోజుల్లో ఉన్నటువంటి వీడియోస్ చూడండి, కొత్తగా వచ్చి జాగ్రత్తగా ఉండండి. చాలా స్మార్ట్గా మంచి మిమ్మల్ని ఆకర్షించేవి లేకపోతే మిమ్మల్ని రెచ్చగొట్టే మాటలు చెప్పే ప్రసంగికులు, మంచి ప్రసంగికులు వినొద్దు. మనం పోరాడదాము, మన ప్రభును దూషిస్తున్నారు, మనం పోరాడదాం. మూసిపెట్టండి. అది దట్స్ నాట్ లేదు. పోరాడేది మన యుద్ధము యెహోవాది. మనము చేయవలసింది ఆయన స్తుతించి ఆరాధించి ఆయన సువార్తను బలంగా. మన పోరాటం ఒకటే, ప్రార్థన పోరాటము, రెండవది సువార్త చెప్పే పోరాటం. ఇది తప్పించి వేరే పోరాటం చేయడం కుదరదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలు చాలా విషాదకరమైన విషయాలు. మీరు నాలెడ్జ్ కోసం మీరు న్యూస్ చూస్తే చూడండి, కానీ వాటినన్నింటిని పట్టించుకుని వాటి ప్రకారంగా మీ మనస్సులను పాడు చేసుకుని, మనసు పాడవుతాయి. నాకు అవుతుంది. మనసు విన్నప్పుడు నాకు కోపం వస్తుంది. మా ప్రభుని ఇలాగనే ఇస్తున్నాడు వీడు అంటే నాకు కోపం వస్తుంది. రాకుండా కోపం వచ్చి దాని ప్రకారంగా నేను మాట్లాడితే అక్కడ ప్రాబ్లం ఎవరు వాళ్ళు పట్టుబడి వాళ్ళు చచ్చిపోవడం కాదు, సంఘానికి ముప్పు తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇంకా యేసుక్రీస్తును, దేవుని మాటను వ్యతిరేకపరిచే అనేకులు ఇంకా లేచి వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాటలను బట్టి. చెప్పిన మాటలు కరెక్టే, కానీ అది చెప్పమని దేవుడు చెప్పలేదు మనకి. మనుష్యులు ఎదుగునటువంటి వాక్యములను చెప్పి సంఘాన్ని బలపరచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ 14 వచనం వచ్చేటప్పటికి, ఈ మత్తయి సువార్త 24:14 వచ్చినప్పుడు చెప్పిన ఒక మాట చెప్పి యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన సమయాన్ని ముగిస్తున్నాడు. ఏంటంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఇక్కడ ఈ సువార్త 2 సమయాల్లో ప్రకటించబడాలి. 2 సమయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకటేమో సంఘము ఎత్తబడకముందు ఈ సకల సువార్త ప్రకటించబడాలి. మొదటిది. సంఘము ఎత్తబడిన తరువాత మళ్ళీ యేసు ప్రభువు తిరిగి వస్తాడే, ఆయన వచ్చే ముందు సువార్త ప్రత్యేకంగా యూదులకు, ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఆ ప్రకటించేవారు ఎవరు అంటే, నేను వాటిలో డీటెయిల్స్కి వెళ్తే కష్టమైపోద్ది. ప్రకటన గ్రంథంలో 2 సాక్షులు, 144,000 మంది యూదులు, ప్రతి గోత్రం నుంచి 12,000 మందిని దేవుడు ఎన్నుకుంటాడు. వాళ్ళు కూడా సువార్త చెప్తారు. ఒక దేవదూత ఆకాశమందు ఎగురుతూ సువార్త చెప్తాడని, అది అంత్యకాలంలో జరిగేటువంటి సువార్త. అని చాలా డీటెయిల్స్ అన్నీ చెప్తే కొన్నిసార్లు మీరు పడవచ్చు. అయితే 2 సార్లు ఈ సువార్త చెప్పబడాలి. అంటే రెండవసారి సువార్త చెప్పబడినప్పుడు ఆ అంతం, ఈ సమయమునకు అంతం. ఏ సమయము? 6,000 సంవత్సరాలను చూస్తారా, ఆ సమయం అంతం వచ్చి యేసు ప్రభువు రాజ్యంలోనికి వస్తాడు. అది అంతం వస్తుంది. అదే చెప్పబడింది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అంటే పడుతుంది, ఏదో విధంగా ఈ సువార్త ప్రకటించబడుతుంది. అందరికీ యేసుక్రీస్తుని గుర్చిన సువార్త వినబడుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిస్టమ్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారంగా చూస్తే ఏదో విధంగా ఈ యొక్క సువార్త ప్రతి చెవికి చేరుతుంది. అప్పుడు మొదటి అంతము అంటే సంఘం ఎత్తబడే సమయం వస్తుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా నడుస్తుంటుంది. అప్పుడు కూడా సువార్త చెప్పబడుతుంది, యూదులకు సువార్త చెప్పబడుతుంది. అయితే ఇక్కడ వరకు మీకు చెప్పిన విషయాలు ఇవి అందరికీ, క్రైస్తవులందరికీ కూడా చెప్పబడినటువంటి విషయాలు, మనకి యూదులకి కూడా. దీని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఆపిన తర్వాత వీలైతే వచ్చే వారం కూడా చెప్తాను. ఇది ఆపిన తర్వాత
యూదులకు జరిగే విషయాన్ని యేసుక్రీస్తు చెప్తాడు. దీని తర్వాత అవి వచ్చేవారు నేర్చుకుందాం. వాటిని అవి వారికి, ఇక్కడే క్రైస్తవులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మనకు చెప్పబడిన విషయాలు ఏంటి, యూదులకు చెప్పబడిన ఆ సమయానుకూలమైన విషయాలు ఏంటి అవి అనేవి చాలామంది క్రైస్తవులు మిక్స్ అయిపోతుంటారు. ఆ విషయాన్ని మీకు వచ్చే వారము విశదీకరించిన జాగ్రత్తగా ఈ వారం వచ్చిన వారందరూ వచ్చే వారం రండి, అప్పుడు దాన్ని మీకు చెప్తాను నేను. అయితే ఈరోజు మీకు ఏమి చెప్పి ముగించాలనుకుంటున్నానంటే, విన్న మాటను బట్టి ప్రతి దినము కూడా ప్రభువు రాకడ ఆసన్నమవుతుంది, సంఘము ఎత్తబడే సమయము వస్తుంది అని మీ ఆలోచనలో రాత్రి పడుకుంటప్పుడు రావాలి, ఉదయం లేస్తూ రావాలి, మధ్య అప్పుడప్పుడు గుర్తు చేసుకొనిచు నేను దేవునికి ఇష్టముగా జీవించవలయను, దాని తప్ప వేరే ఆలోచన నాకు ఉండకూడదు. దేవునికి అయిష్టమైన ఆలోచన కానీ, పాపము కానీ, మనస్సు కానీ నాలో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నేను విడిచిపెట్టుకొని జీవిస్తాను అనే ఒక నిర్ణయము, ఒక నిబంధన మీతో మీరు చేసుకోండి. మొదట అంటే మీరు చేసుకోవాలి. రెండోది మీరు దేవునితో చేసుకోండి. ప్రభా, నేను నీ కొరకే జీవిస్తాను, ఏమైనా సరే నేను లోకంలో చేసే ప్రతి విషయాన్ని విడిచిపెట్టి నీ చిత్తానుసారమైన జీవితం నేను జీవిస్తాను అని ఆయనతో చెప్పి ఒప్పందం చేసుకున్నట్లయితే మీరు ధన్యులు. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దినమున ఒలీవల కొండల మీద తన శిష్యులతో ఈ మాటలను స్పష్టంగా చెప్పారు. చాలా విషయాలు చెప్పారు. 24వ అధ్యాయము 25వ అధ్యాయము తన సిలువ వేయబడక ముందు చెప్పిన విషయాలు ఇవి మన భవిష్యత్ జీవితం కొరకు, మన ప్రస్తుత వర్తమాన కాల జీవితం కొరకు, మన కొరకు, మన పిల్లల కొరకు ఇది అవసరమైన విషయాలు. పిల్లలున్నవారు మీ పిల్లలతో ఈ విషయాలను గురించి మాట్లాడుతూ, రాజ్య దేశం అంతమవుతుంది, మనం సిద్ధంగా ఉండాలనే విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించుకుంటూ ఉండాలి. ఆ రోజుల్లో 50 సంవత్సరాల క్రితమే, లేకపోతే 60 సంవత్సరాల క్రితమే మా అమ్మ నాన్న మాకు ఈ విషయాలు చెప్తుండే. ప్రత్యేకంగా మా అమ్మ ఆ రోజుల్లో ఈ విషయాలు చెప్పినప్పుడు అనేకులు మారు మనస్సు పొంది దేవునిలోకి వచ్చిన వారు ఉన్నారు. ఈరోజు మీలో కూడా ఎవరైనా మారు మనస్సు పొంది మరొకసారి లేకపోతే మొదటిసారిగా యేసు ప్రభు నేను రక్షకునిగా అంగీకరిస్తాను అనేవారు ఎవరైనా ఉండి ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదు, బాప్తిసం తీసుకోతే రక్షణ లేదు, తీసుకోవాలి అని ఆశపడేవారు ఒకవేళ ఈరోజు ఉంటే మీరు లేచి నిలబడవచ్చు. మీకోసం నేను త్వరగా బాప్తిసం ఏర్పాటు చేస్తాం. బాప్తిసం తీసుకోవాలని ఆశ కలిగిన ప్రభు రాకడ ఆసన్నమవుతుంది కాబట్టి నేను బాప్తిసం తీసుకుని రక్షణ పొంది ఎవరైనా సరే మీరు ముందుకు రావచ్చు. త్వరగా 1 నిమిషంలో బాప్తిసం తీసుకోవాలని ఇష్టపడేవారు త్వరగా మేము బాప్తిస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇంకా తీసుకోకుండా రామ ఎదురుక్రమ అమ్మ ఎదురుక్రమ. హల్లెలూయా హల్లెలూయా. రాబహతరస్ మీకు ప్రార్థన చేస్తాను. సహోదరు మీతో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీకోసం ప్రార్థన చేస్తాను. నాతో చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, చెప్పండి నాతో పాటు. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాలమున మేము నీ సన్నిధికి వచ్చి మీ వాక్యము విని మా యొక్క జీవితమును, మా యొక్క ఆత్మలను మీకు సమర్పించాలని నిర్ణయించుకున్నా. తండ్రి, మీరు మమ్మలను ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయనను సిలువ వేయటం ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము చిందించడం ద్వారా, ఆ రక్తములో మా పాపములను కడుగట ద్వారా మమ్ములను మీ బిడ్డలుగా చేసుకుంటున్నారని మీకు వందనం చేస్తున్నా.
తండ్రి, మా పాపములను ఒప్పుకుంటున్నా. ఇక నుంచి మీ కొరకు విధేయులైన బిడ్డల వలె జీవిస్తూ అంతం వరకు మీతోనే నడుస్తామని ఒప్పుకుంటున్నాం. యేసు ప్రభు మా కొరకు మరణించినని, తిరిగి లేచినని, పరలోకమునకు ఆరోహణమై మరలా తిరిగి వచ్చినని, మమ్మలను తీసుకొని పరలోకానికి వెళ్తారని నమ్ముచున్నాము. ప్రభా, మమ్మల్ని అంగీకరించి మేము బాప్తిస్మము తీసుకొని నీ చిత్తం జరిగిస్తాము తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ బిడ్డలను చేతికి అప్పగిస్తున్నాను. వారు ఇష్టపూర్వకంగా సంధికి వచ్చి బాప్తిస్మం తీసుకోవాలని వారు ఇష్టపడుచుండగా, ప్రభా, మాకు కూడా త్వరగా సమయం నుంచి బాప్తిస్మం కృప చూపించమని, వారు ప్రతిదినం సిద్ధపాటు పడి పరిశుద్ధంగా జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎవరైనా సిద్ధపడితే వచ్చే వారాల్లో మాకు తెలుపవచ్చు, మీకు మేము బాప్తిస్మం ఇస్తాం. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృపల దేవునికి నామమునకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మరి ఈ వాక్యం మీ బిడ్డలో స్థిరపరిచి అందరికీ కూడా మీ యొక్క రక్షణ కొరకులో కొనసాగుతూ మీ రాకడ కొరకు మరి వేచి ఉండడానికి కృప చూపించమని, సంఘాన్ని బలపరచమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. దేవునికి కానుకల ద్వారా దేవుని ఆరాధించుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన, యేసయ్యకు ఆరాధన చేద్దాం. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, స్తుతి దేవునికి ఇవ్వడం, దేవుని ఆరాధించడం. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం విన్నాం. చాలామంది, కొంతమంది నిద్రపోవడం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము దేవుడు எனக்கு ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎందుకు ఇచ్చాడండి ప్రకటన గ్రంథం?
చెప్పండి, మనల్ని సిద్ధపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయన రాకడలో ఎత్తబడే విధంగా మనం ఉండాలి. అనేక బోధలు వస్తున్నాయి, ఓకే, అన్నీ తీసేసుకోకండి. మనం ఏరుకోవాల్సిన సమయంలో ఉన్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో మీకు తెలియాలంటే దేవుని ఆత్మ మీకు కావాలి. ఆమేన్. దేవుని వాక్యం కూడా మీకు తెలియాలి. చెప్పబడివి అన్నీ సత్యాలు కాదు, దాంట్లో ఏరుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. మనం ఏరుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకొని, అందుకంటాడు ఆఖరిలో ప్రకటన గ్రంథంలో 22:14 తమ వస్త్రములు ఉదుకునేవాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వస్త్రములు అంటే ఏంటి? ఈ వస్త్రాలు కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రాణమునకు వస్త్రము నీ శరీరము నువ్వు సరిగా చేసుకొని జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కడగబడి జీవించాలి. ఆమేన్. అబద్ధ బోధనల నుంచి దూరంగా వెళ్ళాలి. ఆమేన్. అబద్ధ బోధనలు అనేకం చెప్పబడుతున్నాయి. ఆమేన్. కొంతమంది చెప్తారు, చేయరు. కొంతమంది ప్రకటన చేస్తారు, ఫాలో కారు. ఎలాంటివన్నీ పక్కన పెట్టేసింది, వాళ్ళు చేయడం మనకు అనవసరం. మనం మాత్రం మన జీవితాన్ని సరి చేసుకొని జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళే ఎత్తబడతారు. ఆమేన్, వాళ్ళే ఎత్తబడతారు. ప్రకటన గ్రంథం ఆది నుంచి అంతం వరకు దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు, నిత్య జీవం వేరు, ప్రభు రాజ్యం. అందుకే యేసుక్రీస్తు ఏమని మాకు చెప్తారంటే, మనకి నీ రాజ్యం వచ్చిన కాకని ప్రార్థన చేయమని నేర్పించారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజ్యం వచ్చేలాగా మనం ప్రార్థన చేయమని మేము ముందు కూడా చెప్పాను. అంతే దినంలో అపాయకరమైన కాలంలో వచ్చిన. ఆమేన్. తిమోతి రాసిన పత్రికలు ఉంటారు. ఆమేన్. ఆ దినాల్లో మనం ఉన్నాం. ఆమేన్. అపాయకరమైన కాలం తర్వాత వచ్చేది 7 ఏండ్ల శ్రమ కాలం. ఆమేన్, హల్లెలూయా. వాక్యము స్పష్టంగా ఉంది. మనకి ఎప్పుడు తెలుస్తుందంటే వాక్యం చదవాలి, ఆత్మచేత నింపబడాలి. అప్పుడు మనం సత్యం తెచ్చుకొని మనం సత్యంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనందరినీ దీవించిన కాక వాక్యం చదవండి. ఆమేన్. పరిశుద్ధాత్మ కావాలని అడగండి, నింపబడండి. ఈ దినాల్లో మేము సిద్ధపరచుకోవాల్సిందే మిమ్మల్ని మీ అందరికి తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు ప్రశాంత్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ మనోహర్ గారు మనకి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన కృపా కనికరం గల దేవ, మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మకు నీ యొక్క దాసుని ద్వారా తండ్రి మాకు మంచి వర్తమానాలు మీరు దయచేసినందులో మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నాం. నాయన, నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. మేము అనేకమైన ప్రసంగాలు వింటున్నాం, కానీ తండ్రి సరైన రీతిలో నేను నిర్వర్తించలేకపోతున్నాను, నేను ఒప్పుకొంచున్నాను తండ్రి. అలాగ ఎంతమంది ఉన్నో తెలియదు ప్రభా, కానీ విన్నవాక్యం గ్రహించుకొని ప్రభా ఈ రాబో భయంకరమైన రోజులలో ఉన్నాం తండ్రి. అవును ప్రభ, నీ యొక్క వాక్యం చెలవిస్తుంది తండ్రి. దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నావు తండ్రి, కానీ మేము ఎంతగానో వృధా చేసుకుంటున్నామని ఒప్పుకొంచున్నాం తండ్రి. ఒక్కసారి క్షమించండి. ఇంకా నీ దాసులను బలపరచండి. నశించిపోతున్న అనేకుల్ని ప్రభ నీ తట్టు త్రిప్పే నూతనమైన కృపావరం నీ దాసులకు అనుగ్రహించండి ప్రభ. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఇంతవరకు ప్రభ ఇంకా రాలేకున్న నీ ప్రియ బిడ్డలు మరొచ్చే వారం రావడానికి కూడా సహాయంను దయచేయండి ప్రభ. ప్రతి ఒక్కరు ప్రభ ఇచ్చిన ప్రతి కానుకను బట్టి ప్రభ ప్రార్థన చేస్తున్నాం తాను. మీరే ఆశీర్వదించండి, అన్ని విధాలు మీరు సహాయంను దయచేయండి అయినా మీకు వందనాలు. ఇప్పుడు తిరిగి వెళ్ళనైనా ప్రయాణంలో కూడా మీరు సహాయంను దయచేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక, ఆమేన్. దేవుని దీవించును గాక. మనం కొంచెం త్వరగా బయటకు వెళ్దాం, సమయం కొంచెం లేట్ అయ్యాం మనం.